కేంద్ర కేబినెట్ 100% అమ్మేస్తామన్న దానికి వ్యతిరేకంగా పోరాటం కార్మిక వర్గం, ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు కూడా రోడ్లెక్కి పోట్లాడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ పేరు మీద స్టీల్ ప్లాంట్ లోని కాంట్రాక్ట్ కార్మికులని 5,000 మందిని తగ్గిస్తా అన్నారు, పర్మనెంట్ కార్మికులను 5,000 మంది తగ్గిస్తాను. ప్యాకేజ్ దేనికోసం ఫ్యాక్టరీ పెట్టిదని చేసి మేము పోరాట కమిటీ అడుగుతున్నాం అన్నమాట. ఇవాళ ఫ్యాక్టరీ పెట్టింది నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం కోసం అన్నమాట. ఉన్న ఉద్యోగుల్ని నిరుద్యోగులుగా చేసి ఇవాళ అర్ధరాత్రి మీద అనేక కుటుంబాలను వీధిలో పెడితే సహించేది లేదని చెప్పేసి ఆ ప్యాకేజ్ అనేది సరైనది కాదు. ఇవాళ శర్మిల గారు గతంలో కూడా వచ్చారు, అనేక పబ్లిక్ మీటింగ్ లో కానీ అన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారు స్వయంగా రాహుల్ గాంధీ కేంద్రంతో పోరాడాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఉన్నటువంటి నిర్వాసులకి, అలాగే స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు కట్టాలనేటువంటి ఈ ఫ్యాక్టరీ యొక్క ప్రతిష్టని నిలబెట్టడానికి పోరాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుని కాపాడాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళకి నిర్వాసుల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు పూర్తిగా తొలగిస్తున్నారు అన్నమాట. అర్ధరాత్రి మీద ఇన్ని వేల కుటుంబాలకు ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించడం వల్ల దాని మీద జీవనాధారం ఏర్పడినటువంటి అనేక మంది చిన్న చిన్న షాపుల వాళ్ళు కానీ, అనేక మంది దీంట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక అనుబంధ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా 10,000 మందికి ఉపాధి పోయిందనమాట. మరి ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నాయి ఉపాధి కోసం, సోషల్ సెక్యూరిటీ కోసం ఇవాళ స్టీల్ ప్లాంట్ లోని ఏ చట్టం కూడా అమలు చేయకుండా అర్ధరాత్రి మీద కాంట్రాక్ట్ కార్మికులను మేము తొలగిస్తున్నామంటే అది సహించాలని ఆవిడ స్పష్టంగా చెప్పారు. మేము కూడా ఈ పోరాటంలోని అవసరమైతే అమర నిరాదీక్ష కూడా కూర్చుంటామని చెప్పేసి ఆ డేట్ ని కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఆవిడ తెలియజేశారు. దాంతోపాటు మేము కూడా కుటుంబాలు అందరం కూడా నిరాదీక్షలు కాదు, ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా ఆపి వరకు కూడా అవసరమైతే రేపు 20వ తారీఖునే శాశ్వతంగా నిర్వాసులు అందరం కలిపి పెద్ద ఎత్తున సమ్మెకు కూడా సిద్ధం అవుతున్నామని చెప్పేసి ఈ లోపలనే కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.